వారికి ఇంకనూ మేలు చేయనట్లు దైవజనులు మరి ప్రేమించిన మా ప్రియ తండ్రి, నీ నామానికి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. గడిచినటువంటి ఆయన ప్రభా ఉదయకాల సమయమంతా కాపాడి నీ నామాన్ని స్తుతిస్తూ ఈ యొక్క కూలింగ్ ఏర్పాటు చేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువు ప్రియ రక్షకుడని ప్రార్థించినటువంటి దైవజనులు గారు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో వాక్య పఠనం చదవలసిందిగా దేవుని సేవ సిలిమి ప్రసాద్ గారు వచ్చి చదివినిపిస్తారు. కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులుగా నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకుని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. కందిరీగల వలె నా మీద నశించుకను. నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా త్రోసితివి. యెహోవా నాకు సహాయము చేసెను. యెహోవా నా దుర్గము, నా ఘనమాయను. నీతిమంతుల గుణమే. చూడండి, చక్కని లేఖన భాగాన్ని చదివించినట్టు అధ్యక్షుడు, దానికి సేవకులకు, పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న ధరించి దేవుని వాక్యం చదువుకుందామండి. యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టువారు ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టి లేఖన భాగాలు చదివినిపించినటువంటి దైవజనులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. తెలుసు, నేను చెప్పట్లేదు. ఆయన తర్వాత ఇంకొక మెసేజ్ ఉంది, 2 మెసేజ్లు ఉంటాయి. ఈ 2 మెసేజ్ల విషయంలో వారు గుర్తుంచుకుని 12 గంటలకు ఎప్పుడు అవుతుందో అప్పుడు ముగించేసుకోవాలి వారికి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడిన మీ అందరికీ కూడా ప్రభు పక్షంగా వందనాలు తెలుస్తున్నాం. నాతో సేవకుల సమయం కూడా చెప్పలేదు కదా. కొద్ది గర్భవతి కయీనును కని నేను ఒక మనుషుని ప్రార్థించుకుందాం. మహోన్నతుడును మా ఘనమైన మా యేసయ్య, వెంటనే బిడ్డలు కూడా కలుగుతారంటే కారణం కూడా వారంతా కూడా దేవుని దయ తప్ప మన జ్ఞానమేమీ కూడా కాదు. మన యొక్క శక్తి జ్ఞానములు ఈ సమయంలో మరి ఉదయకాల సమయంలో దైవ సేవకులతో చేసుకోవటమే కాదు, వాళ్ళ తమ్ముడి గారిని కూడా రప్పించుకున్నారు. ఏమండి, మరి అలాగే ముందు ఆయన భార్య అని చెప్పి గారు ఈ యొక్క బర్త్డే కేక్ కార్యక్రమాన్ని జరిగిస్తారు. మీరు పాటలు పాడకుండా మానేయండి, దేవుని వాక్యం వినండి. దేవుని వాక్యం ప్రారంభించండి. హల్లెలూయా. ఈ ఆరాధనకు మనం వెళ్ళాము, మనం ఏం సంపాదించుకున్నాం? గ్రంథము. ఒకసారి చెబుదాం, మరలా చెబుదాం. దేవుని సంఘములో యెహోవాలో చూడాలి వీడిని అని చెప్పి నేను అలా కళ్ళమటి నీళ్లు పెట్టుకున్నాను. అట్లా శ్రేష్ఠ వచ్చింది. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. ఆ బిడ్డను మరలా దేవుడు క్షేమంగా తీసుకుని వచ్చాడు. అంతే, మనము ఇల్లు కట్టినను కూడా ప్రయోజనము లేదు. దేవుని యొక్క దీవెన మన ఇంటి మీద ఉండకపోతే ఎవరైనా పెడితే ఒకే పేరు పెడతారు కదా, 2 పేర్లు. నీ లోకిటి భార్య ఫలించు ద్రాక్షవల్లి, నీ లోకిటి భార్య ఫలించు ద్రాక్షవల్లి, నీ పిల్ల. 118వ కీర్తన. కీర్తనలో ఒక మాట మనం చదువుతాం. నీ గుమ్మము దేనికి సంబంధించింది? నీ గుమ్మము దేనికి సంబంధించింది? అవినీతికి సంబంధించిందా? నీతికి సంబంధించిందా?
యథార్థతకు సంబంధించిందా, దుర్మార్గతకు సంబంధించిందా? ఏ ప్రకారంగా ఉంది మన గుమ్మం? మన గుమ్మం నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతి చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో సాక్ష్యం చేస్తున్నాడు. ఈ బైబిల్ గ్రంథం అందు ఉన్నటువంటి దేవుడు మహా గొప్ప దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. దేవుడికి స్తోత్రం. గత వారంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట నాకు అనిపించింది. మనము సకల నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నాయనా, నీవు యెహోవా యందు భయభక్తులు గల వారిని ప్రభా యెహోవా ఆశీర్వదించును. పిల్లలనేమి పెద్దలనేమి ఆయన యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదించును. ప్రభా నీ వాగ్దాన ప్రకారం ప్రభా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించావు నాయనా, నీకు స్తోత్రాలు. ప్రభా నాగేశ్వరరావు ప్రభా నాయకారముగా ప్రభా ఇచ్చావు నాయన. అలాగే ప్రభా బహుమానముగా కుమార్తెనిచ్చావు నాయన. దయచేసిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ బర్త్డేను పురస్కరించుకుని వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభా, వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని కోరుతున్నాను తండ్రి. అలాగే పాపని ప్రభా ఇది మొదలుకొని తండ్రి ప్రభా తన జీవితాంతము కూడా నేను నీ యొక్క ఆశీర్వాదంతో ఎదిగినట్లుగా జ్ఞానమందును ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయస్సు వరస తమకు తెలియదా. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. తెలియకడుగుతున్నాలే కంప్యూటర్ ఏమంటోంది, పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది. బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేదంది. విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది. ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే బ్రాండ్, ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్. అప్ టు డేట్ ట్రెండ్ మాది టోటల్ చేంజ్, పాత నీతులు ఇంకా మాకు నో ఎక్స్చేంజ్. ఫ్రెండ్ లాంటి పెద్దవాడి అనుభవాల సారమే, శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే. కలను వదలి ఇలను తెలిసి నడుచుకో హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. పాని బమప గమప 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 గమపని నిస నిసగా నిస నిసగా నిస నిస పని పని మప నిసగా. మ్యూజిక్ మ్యాజిక్ మజా కాదు ఛాలెంజ్. నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా, తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా. నేల విడిచి సామైతే టైం వేస్ట్ రాయి ధీమా, ముందు వెనక గమనిస్తే విజయం నీది సుమా. రోజన బుర్రమ్మంటున్న రోజు కదా,
తప్పు కదా. నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా, చూడకుండా చెయ్యి వేస్తే ముప్పు కదా. ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులింక దక్కునా, లక్ష్యమందకుండ లైఫ్ అర్థం ఇంక ముందునా. ఎగువ గెలుపు గెలుపు మనకి దొరకదా. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోల, శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్రరత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయస్సు వరస తమకు తెలియదా. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక, శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా. సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మా. ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మ. నవ్వే నీ కళ్ళలో లేదా జావిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మా. ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మ. నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. నిన్నటి నీడలే కను పాపని ఆపితే, రేపటి వైపుగా నీ చూపు సాగదుగా. నిన్నటి నీడలే కను పాపని ఆపితే, రేపటి వైపుగా నీ చూపు సాగదుగా. చుట్టమల్లె కష్టమొస్తే కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ కాళ్ళు కడిగి స్వాగతించకు. ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా లేనిపోని సేవ చెయ్యకు. మిణుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలు కదా. ముసురుకునే నిశి విలవిలలాడుతూ పరుగులు తీయదా. నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. ఓహో ఆశలు రేపిన